And the title for today's message is, Are you in the book? ఈరోజు మన యొక్క వర్తమానం యొక్క అంశం యొక్క పేరు మీరు గ్రంథములో ఉన్నారా? Are you in the book? మీరు గ్రంథములో ఉన్నారా? What do you remember, or what do you understand, or what comes to your mind as soon as somebody asks you this question? Are you in the book? మీరు గ్రంథములో ఉన్నారా అనే ప్రశ్నను ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు మొట్టమొదటిగా మీ యొక్క మనస్సుల్లో ఎటువంటి ఆలోచన కలుగుతూ ఉన్నది? Let's assume that you are traveling in a train ఉదాహరణకి మీరు ఒక రైలులో ప్రయాణం చేస్తున్నారని భావించండి. and you are browsing something in your smartphone, మీ యొక్క ఫోన్లో మీరు దేనినో వెతుకుతూ ఉన్నారని భావించండి. and somebody just came into the train, asks you, if he asks you, are you in the book? What do you think? అయితే ఆ యొక్క రైలులో ప్రయాణం చేస్తున్న సమయంలో ఎవరైనా మీ యొద్దకు వచ్చి నీవు గ్రంథములో ఉన్నావా అని అడిగినప్పుడు ఏం సమాధానం నీవు చెప్తావు? Maybe we think that he is talking about the Facebook. బహుశా ఫేస్బుక్ గురించి ఆ యొక్క వ్యక్తి అడుగుతున్నారని మీరు భావించవచ్చు. I will ask you the same question at the end of this message. ఈ యొక్క వర్తమానము ముగింపు వచ్చేసరికి ఇదే ప్రశ్నను తిరిగి మళ్ళీ అడుగుతాను. And when I ask you that, are you in the book? మీరు గ్రంథములో ఉన్నారా అని నేను మిమ్మల్ని అడిగినప్పుడు Then you will understand what is that book and why our names should be in that book. ఆ యొక్క గ్రంథమును మీరు అర్థం చేసుకొని మన పేర్లు ఆ గ్రంథములో ఎందుకు ఉండాలో మీకు అర్థమవుతుంది. Today we are going to study about one of the very prominent, special and very important doctrines of our church. ఈరోజు మన సంఘానికి సంబంధించినటువంటి ఎంతో ప్రాముఖ్యమైన ఎంతో అవసరమైనటువంటి సిద్ధాంతాన్ని మనం ఈరోజు తెలుసుకొనబోతూ ఉన్నాము. It is entitled as investigative judgment. దానిని పరిశీలన తీర్పు అని పేరు పెట్టబడింది. In the heaven, courts are opened according to Daniel 7, 9 and 10. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9-10 వాక్యాల ప్రకారము పరలోకములో తలుపులు తెరవబడి ఉన్నవని చెబుతూ ఉన్నది. And the thrones were set in place. అక్కడ సింహాసనములు సిద్ధముగా ఉన్నవి. 1,000 times thousands and 10,000 times 10,000 angels were present. వేల కొలది 10,000 కొలది దేవదూతలు అక్కడ వారు ఉన్నారు. And behold, the Son of Man comes to the scene. అక్కడ ఆ యొక్క సన్నివేశంలోనికి మనుష్య కుమారుడు ప్రవేశిస్తాడు. And books were opened. గ్రంథములు తెరవబడి ఉన్నవి. What are these books? ఈ గ్రంథములు ఏమై ఉన్నవి? Why there are books in heaven? పరలోకములో ఎందుకు గ్రంథములు ఉన్నాయి? What will be written in these books? ఆ గ్రంథముల్లో ఏవి లిఖింపబడతాయి? Actually, how many books are there? నిజానికి ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? Before we go into the full detail of investigative judgment, we will see what are the books in the heaven. ఈ యొక్క పరిశీలన తీర్పు గురించి మనము మరికొంత తెలుసుకోక మునుపు పరలోకంలో ఉన్నటువంటి ఈ గ్రంథాల గురించి మనం తెలుసుకుందాము. There are 3 books that are refers in the Bible that are in the heaven. పరలోకములో 3 పుస్తకాలు ఉన్నాయని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నది. The first one is Book of Life. మొట్టమొదటిది జీవ గ్రంథము. I am reading from Revelation chapter 20 verse 12. If you have Bibles, I want you to open your Bibles and turn to the last book of the Bible, Revelation chapter 20 verse 12. And I saw the dead, small and great, standing before God, and books were opened. And another book was opened, which is the book of life. And the dead were judged according to their works by the things which were written in the books. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమను వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. What is this book of life that is mentioned here? ఇక్కడ ప్రకటన గ్రంథములో తెలుపబడినటువంటి ఈ జీవ గ్రంథము ఏమై ఉన్నది? In the beginning I asked you one question, are you in the book?
ఈ యొక్క మన వర్తమానము ప్రారంభంలో మీరు గ్రంథములో ఉన్నారా అనే ప్రశ్నను నేను మిమ్మల్ని అడిగి ఉన్నాను. I am talking about this book. ఈ గ్రంథము గూర్చి నేను మాట్లాడుతూ ఉన్నాను. This book of life is a very special book. ఈ జీవ గ్రంథం అనేది ఎంతో ప్రత్యేకమైనటువంటి గ్రంథము. Very important book for every believer who accepted Jesus as their savior. క్రైస్తవులు యేసుక్రీస్తుని తమ రక్షకుడుగా అంగీకరించిన వారందరికీ ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి గ్రంథము. Do you know why? ఎందుకో తెలుసా? Everyone who accepted Jesus as their personal savior, their names will be entered in this book. యేసుక్రీస్తు వారిని తమ సొంత రక్షకుడుగా అంగీకరించిన ప్రతి విశ్వాసి యొక్క పేరు ఈ జీవ గ్రంథములో ఉంటుంది. Everyone who accepted the service of God, their names are entered in this book. దేవుని యొక్క సేవను అంగీకరించిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క పేరు ఈ గ్రంథములో లిఖించబడుతుంది. But once our name is entered in this book, it is not guaranteed that it will remain there. మన యొక్క పేరు ఈ పుస్తకంలో ప్రవేశించిన తరువాత అది చిరకాలం ఉంటుందన్న నమ్మకము లేదు. Because as human beings, we tend to commit sins. ఎందుకంటే మనుష్యులుగా మనము పాపాలను చేస్తాము. And even after we accept Jesus as our savior, యేసుక్రీస్తు వారిని మన సొంత రక్షకుడిగా అంగీకరించిన తరువాత కూడా if we have committed any sin, if we have disobeyed the law of God, మనము ఏదైనా పాపము చేసినట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినట్లయితే, if we repent truly, నీవు నిజంగా మారు మనస్సును పొందినట్లయితే, by faith, if we claim the blood of Christ, and our sin will be forgiven. నీవు నమ్మకముతో యేసు యొక్క రక్తమును పొందుకున్నట్లయితే మన పాపములు క్షమింపబడతాయి. And this happens day by day. Whenever we sin, whenever we repent, our sins will be forgiven. అయితే ఇది అనుదిన చర్య. మనము ఎప్పుడు పాపము చేసినా, ఎప్పుడు మనం క్షమాపణ అడిగినా మనం అప్పుడు మారు మనస్సును పొందుకుంటాము. In the investigate judgment, what they do is they will go through the names. ఈ పరిశీలన తీర్పులో ఏమి జరుగుతుందంటే, వారు ఒకరి పేరు తర్వాత ఒకరి పేరుని వారు చూస్తారు. Let's assume that I have a sin which is unrepented. అయితే ఉదాహరణకి నేను ఒక పాపము చేశాను, ఆ పాపమును బట్టి నేను క్షమాపణను అడగలేదు అనుకోండి. And if my name comes into the investigative judgment, and if I have an unrepented sin, my name will be blotted out from the book of life. ఆ పరిశీలన తీర్పు సందర్భంలో నా పేరు ప్రస్తావనకు వచ్చినట్లయితే, ఆ సందర్భంలో నేను ఏవైనా పాపములు ఒప్పుకోకుండా ఉన్నట్లయితే ఆ యొక్క జీవ గ్రంథము నుంచి నా పేరు తొలగింపబడుతుంది. I want to turn your attention to a very famous passage from Exodus chapter 32. ఒక ప్రాముఖ్యమైనటువంటి వచనాలను నేను చదవాలనుకుంటున్నాను. ఇది నిర్గమకాండము 32వ అధ్యాయంలో ఉన్నది. Because of the Israelites' sin, God wants to punish them, or God wants to destroy them. అయితే ఇజ్రాయేలు వారు చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు వారిని నాశనము చేయాలని, వారిని శిక్షించాలని భావించి ఉన్నాడు. But Moses intercedes for them. కానీ వారి కొరకు మోషే విజ్ఞాపన చేస్తాడు. I will read the words of Moses, Exodus chapter 32, verse 31. Then Moses returned to the Lord and said, "Oh, these people have committed a great sin. You have made for themselves a god of gold. Yet now, if you will forgiven their sin, but if I not, I pray, blot me out of your book which you have written." నిర్గమకాండము 32వ అధ్యాయము 31వ వచనము. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా? లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నానెను. Here Moses, the incident is, the children of Israel has made a golden calf, and Moses went up to the Mount Sinai to bring the 10 commandments. ఇక్కడ ఈ సందర్భము ఏమై ఉన్నదంటే, మోషే
10 ఆజ్ఞలు తీసుకొని రావడానికి కొండపైకి వెళ్ళినప్పుడు ఇజ్రాయేలు ప్రజలు వారు బంగారు ప్రతిమను చేసుకున్నటువంటి సందర్భము. Moses was afraid, but because of the sin of Israelites, God might have punished them or he might have destroyed them. అయితే మోషే వారి పాపమును బట్టి దేవుడు వారిని నాశనము చేస్తాడని భయపడుతూ ఉన్నాడు. So in order to save them, Moses tells God, if you will not forgive them, you blot my name out of the book, that is the book of life. అయితే మోషే ఇజ్రాయేలు ప్రజలను దేవుడు క్షమించాలని నా పేరు జీవగ్రంథం నుంచి తొలగించమని బతిమాలుకుంటాడు. Do you know the reply of God? దేవుడు ఇచ్చినటువంటి జవాబు తెలుసా? Verse 33. 33వ వచనము. And the Lord said to Moses, whoever has sinned against me, I will blot him out of my book. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుంచి తుడిచివేయుదును. So if you have sinned, if you have unrepented sin against our name will be blotted out from the book of life. మన పాపమునకు ఎదుట క్షమింపబడని పాపము ఉన్నట్లయితే మన పేరు జీవగ్రంథము నుంచి తొలగించబడుతుంది. Let's go to the second book. రెండవ గ్రంథాన్ని మనము చూచుకుందాము. If the first book is book of life, the second book is book of death. మొట్టమొదటిది జీవగ్రంథం అయినట్లయితే రెండవ గ్రంథము మరణ గ్రంథము. I'm reading from Isaiah chapter 65, verse 6 and 7. నేను యెషయా 65వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతున్నాను. Behold, it is written before me, I will not keep silence, but will repay, even repay into their bosom, your iniquities and the iniquities of your fathers together, says the Lord. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఎదుట గ్రంథములో అది రాయబడి ఉన్నది. ప్రతీకారము చేయక నేను మౌనముగా నుండను. నిశ్చయముగా వారు ననుభవించినట్లు నేను వారికి ప్రతీకారము చేసేదను. నిశ్చయముగా మీ దోషములను బట్టియు మీ పితరుల దోషములు బట్టియు అనగా సర్వతముల మీద ఈ జనులు ధూపము వేసిన దానిని బట్టియు. Here in this book all the sins of people are written. ఈ గ్రంథములో మనుష్యుల పాపములన్నీ రాయబడి ఉన్నాయి. Opposite each name the sin will be written with exact and accurate and terrible exactness. అయితే ఎవరి పేరుకు వారి పేరుకు ఎదురుగా ఖచ్చితముగా వారు చేసినటువంటి పాపము ఖచ్చితముగా అక్కడ రాయబడుతుంది. Every wrong word that we speak, మనము మాట్లాడినటువంటి ప్రతి తప్పుడు మాట, every selfish act that we do, మనము చేసినటువంటి ప్రతి స్వార్థపూరితమైనటువంటి క్రియ, every unfulfilled duty, మనకు అప్పగించబడినటువంటి బాధ్యతను నెరవేర్చకపోయినా, every secret sin, మనము చేసిన ప్రతి రహస్యపు పాపము, all the wasted moments of our life, మన జీవితంలో వృధా చేసినటువంటి క్షణములన్నీ, all the unimproved opportunities that God has given us, దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని మనము ఉపయోగించుకోకుండా మనలను మనము అభివృద్ధి చేసుకోకుండా ఉన్న క్షణాలన్నీ, and all the rejecting heaven sent warnings, పరలోకము నుంచి వచ్చినటువంటి హెచ్చరికలన్నీ మనము లక్ష్య పెట్టకుండా ఉన్నా, all these things are written in this book with very, very accurate exactness. ఈ పాపములన్నీ కూడా ఈ గ్రంథములో ఎంతో స్పష్టముగా నిశ్చయముగా రాయబడతాయి. Do you know the destiny of the people whose names are written in this book? ఈ యొక్క గ్రంథములో పేర్లు రాయబడి ఉన్న వారి యొక్క భవిష్యత్తు ఏమై ఉండబోతున్నదో తెలుసా? Turn with me to Revelation chapter 20. I am reading verse 15. మనందరము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనము చదువుకుందాము. And anyone not found written in the book of life was cast into the lake of fire. ఎవని పేరునను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. In other words, anyone's name that is written in the book of death will be thrown into the lake of fire. మనము ఇంకా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, మరణ గ్రంథములో ఎవరి పేరైతే ఉన్నదో వారు అగ్నిగుండములో పడవేయబడతారు. That is the second book. ఇది రెండవ గ్రంథము. Let's go to the third book. మనము మూడవ గ్రంథాన్ని దగ్గరికి వెళ్దాము.
book of remembrance. జ్ఞాపకార్థ గ్రంథము. It is found in the last book of the Old Testament, Malachi, chapter 3, verse 16. ఇది పాత నిబంధన గ్రంథంలో చివరి పుస్తకమైనటువంటి మలాకీలో రాయబడి ఉన్నది. మలాకీ 3:16లో రాయబడి ఉన్నది. Then those who feared the Lord spoke to one another, and the Lord listened and heard them. So a book of remembrance was written before him, those who fear the Lord and who meditate on his name. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సుముఖమందు రాయబడెను. In this book, all the people, all the good things of God's people are written. అయితే ఈ యొక్క గ్రంథములో, జ్ఞాపకార్థ గ్రంథములో దేవుని యొక్క ప్రజలు వారి యొక్క మంచి పనులన్నీ కూడా రాయబడతాయి. Only the good things of righteous are written in this book. నీతిమంతుల యొక్క సత్కార్యాలు మాత్రమే ఈ గ్రంథములో రాయబడతాయి. Every temptation that we resisted will written in this book. మనము జయించినటువంటి ప్రతి ఒక్క శోధనను గూర్చి ఈ గ్రంథములో రాయబడుతుంది. Every evil overcome is written in this book. మనము జయించినటువంటి ప్రతి చెడ్డ కార్యాన్ని గూర్చి ఈ గ్రంథములో రాయబడుతుంది. The words of tender pity we express for the people who are in terrible thing will be written in this book. కష్టాలలో బాధలలో ఉన్న వారి పట్ల పలికినటువంటి దయతో పలికినటువంటి ప్రతి మాట ఈ గ్రంథంలో రాయబడుతుంది. Many times we suffer and we sacrifice for the sake of righteousness. All the things are written in this book. నీతిగా బ్రతకడానికి ఎన్నోసార్లు మనము ఎన్నో కష్టాలు ఎన్నో త్యాగాలను చేస్తాము. అవన్నీ కూడా ఈ గ్రంథంలో రాయబడతాయి. Even the sorrow that we endure for our Lord and Savior Jesus Christ are written in this book. దేవుని కొరకు మనము ఎదుర్కొన్న కష్టాలు దుఃఖాలన్నీ ఈ గ్రంథంలో రాయబడతాయి. It's a wonderful book. ఎంతో అద్భుతమైనటువంటి గ్రంథం ఇది. It's a wonderful thing to see all the good things, all the things that God's people have done for His name and for His sake. దేవుని కొరకు చేసినటువంటి మంచి పనులన్నీ ఈ గ్రంథంలో రాయబడటం అనేది ఎంతో అద్భుతమైనటువంటి విషయము. But I want to ask you one question. కానీ మీ అందరినీ ఒక ప్రశ్న అడగాలని నేను అనుకుంటూ ఉన్నాను. We have seen 3 books. మీరు 3 పుస్తకాలు చూచి ఉన్నారు, గ్రంథాలు. Book of life, జీవ గ్రంథము, book of death, మరణ గ్రంథము, book of remembrance. జ్ఞాపకార్థ గ్రంథము. In the book of life, everyone's name is who accepts Jesus as their Savior is written. యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన ప్రతి వాని పేరు జీవ గ్రంథంలో లిఖింపబడుతుంది. At the same time, all the good things of the righteous are recorded in the book of remembrance. మంచి పనులు, నీతి కొరకు నీతిమంతులుగా చేసిన మంచి పనులన్నీ జ్ఞాపకార్థ గ్రంథములో రాయబడతాయి. If an unrepented sin is there against a name in the book of life, మన పేరుకు వ్యతిరేకముగా మనము పశ్చాత్తాపము పొందని పాపము మరణ గ్రంథములో ఉన్నట్లయితే, if they have removed or blotted out the name from the book of life, జీవ గ్రంథం నుంచి మన పేరును తొలగించి వేసినట్లయితే, what happens for all the good things that they have done and which are recorded in the book of remembrance? వారు చేసినటువంటి మంచి పనులన్నీ జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడినట్లయితే వారికి ఏమి జరుగుతుంది? What will happen for all the good deeds that are recorded in the book of remembrance? జ్ఞాపకార్థ గ్రంథములో చేసినటువంటి మంచి పనులకన్నిటికీ ఏమి జరుగుతూ ఉన్నది? We will see that from Ezekiel chapter 18 verse 24. ఎజెకియేలు గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనం మనం చూద్దాము. But when a righteous man turns away from his righteous and commits iniquity and does according to all the abominations that the wicked man does, shall he live? All the righteousness which he has done shall not be remembered. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రము జ్ఞాపకములోనికి రావు. They'll be removed. All the good works are removed from the book of remembrance if our name is removed from the book of life.
జీవ గ్రంథము నుంచి మన పేరు తొలగించబడినట్లయితే మన చేసిన సత్కార్యములన్నీ జ్ఞాపకార్థ గ్రంథము నుంచి తొలగించబడతాయి. So it's very important to have our name or to remain our name even after the judgment in the book of life. తీర్పు తీర్చబడిన తరువాత కూడా మన యొక్క పేరు జీవ గ్రంథములో ఉండాలనేది ఎంతో ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది. So these are the books that are there in heaven. అయితే ఈ గ్రంథాలు పరలోకంలో ఉన్నాయి. So let's go to the investigative judgment. అయితే పరిశీలన తీర్పుని దగ్గరికి మనం వెళ్దాము. Before we go to the investigative judgment, I want to tell you very briefly how this doctrine is developed. అయితే పరిశీలన తీర్పు గూర్చి మనము ఇంకా తెలుసుకోక మునుపు ఈ యొక్క పరిశీలన తీర్పు అనే సిద్ధాంతము ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనం తెలుసుకుందాము. The reason why I want to tell you this is only the Seventh-day Adventist people understand the sanctuary service and the investigative judgment. అయితే ఇది Only the Seventh-day Adventist Church understands the doctrine of sanctuary and the investigative judgment. కేవలము 7వ దిన సంఘం వారు మాత్రమే ఈ యొక్క గుడారపు సేవ మరియు పరిశీలన తీర్పు అనే సిద్ధాంతాన్ని వారు అర్థం చేసుకున్నారు. We all know the story of Millerite movement. If you are a Seventh-day Adventist, you must know it. అయితే ఈ యొక్క మిల్లరైట్ చరిత్ర మనందరికీ తెలిసినదే. When he was reading Daniel 8:14, unto 2300 days, then the sanctuary shall be cleansed. అయితే ఆయన మిల్లర్ అనే వ్యక్తి దానియేలు గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు 2300 సంవత్సరములో ఈ యొక్క దేవుని యొక్క గుడారము పవిత్రపరచబడుతుంది అని అక్కడ రాయబడి ఉన్నది. They came to a conclusion that this cleansing of sanctuary is the second coming of Jesus. అయితే ఈ గుడారము పవిత్రపరచబడుట అంటే యేసుక్రీస్తుని యొక్క రెండవ రాకడ అనే విశ్లేషణకు వారు వచ్చి ఉన్నారు. And according to the information given by the angel Gabriel to God's servant Daniel, they counted, they calculated, and they came up with a date October 22, 1844. అయితే గాబ్రియలు దూత దానియేలుకి ఇచ్చినటువంటి సమాచారమును బట్టి దానియేలు గ్రంథంలో యేసుక్రీస్తు వాని యొక్క రెండవ రాకడ అక్టోబర్ 22వ తేదీ 1484వ సంవత్సరంలో సంభవించబోతుందనే విశ్లేషణకు వారు వచ్చి ఉన్నారు. But Jesus did not come. కానీ యేసుక్రీస్తు వారు ఆ రోజున రాలేదు. So what they did was they studied the Bible. అయితే వారు ఏం చేశారంటే మళ్ళీ పరిశుద్ధ గ్రంథాన్ని వారు చదివి ఉన్నారు. Not all, many Millerites left the movement. Only the faithful sat together and studied the Bible. అయితే ఈ యొక్క మిల్లర్ యొక్క ఆ చరిత్రలో అందరూ చదవలేదు కానీ దేవునికి విశ్వాసులుగా ఉన్నవారు మాత్రమే తిరిగి పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ఉన్నారు. Because the prophecy was correct. ఎందుకంటే అక్కడ నెరవేరినటువంటి ప్రవచన సరి అయినదే, But the prediction was wrong. కానీ వారు ఊహించినటువంటి సమయము మాత్రము సరైనది కాదు. The time was accurate. అక్కడ సమయము అది స్పష్టముగా జరిగి ఉన్నది. But the event was not correct. కానీ ఆ కార్యము సరైన కార్యము కాదు. The next day on October 23, 1844, God gave a vision to Samuel Snow. తర్వాత అక్టోబర్ 23వ తేదీ 1844వ సంవత్సరంలో శామ్యూయల్ అనే వ్యక్తికి దేవుడు ఒక స్వప్నాన్ని దర్శనాన్ని కలుగజేసి ఉన్నాడు. And the vision was Jesus was entering from holy place to most holy place. ఆ యొక్క దర్శనములో యేసుక్రీస్తు వారు పరిశుద్ధ స్థలము నుంచి అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. So all God's people sat together and studied the Bible. దేవుని యొక్క ప్రజలందరూ ఒక చోట చేరి దేవుని యొక్క వాక్యాన్ని వారు చదివి ఉన్నారు. So while they were studying, their main concentration was what is the cleansing of sanctuary. అయితే వారు ఒక చోట చేరి చదవడానికి గల ముఖ్య ఉద్దేశము ఏమిటంటే ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలము పవిత్రపరచబడుట అంటే ఏమిటో తెలుసుకుందామని ఉద్దేశము. And God purposely permitted the error of great disappointment day so that people will read or study his word. అయితే ఆ యొక్క నిరుత్సాహ దినము దేవుడు ఉద్దేశపూర్వకముగానే
సంభవించేలాగా చేసి ఉన్నాడు. దాని వెనుక కారణము దేవుని యొక్క వాక్యాన్ని తిరిగి స్పష్టముగా చదువుతారని. Do you know the result of their study of Bible? వారు ఆ విధంగా పరిశుద్ధ గ్రంథాన్ని మళ్ళీ అభ్యసించినందుకు గాను వెలువడిన ఫలితం ఏమైనదో తెలుసా? 4 important doctrines are established in the church. సంఘములో 4 ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతాలు వెలుగులోకి వచ్చి ఉన్నాయి. The sanctuary, గుడారము, investigative judgment, పరిశీలన తీర్పు, the law, ఆజ్ఞ, and the Sabbath. విశ్రాంతి దినము. So this is the story how the investigative judgment has come up into God's church. అయితే దేవుని యొక్క సంఘములోనికి పరిశీలన తీర్పు అనే సిద్ధాంతము ఈ విధంగా వెలుగులోకి వచ్చి ఉన్నది. But if you want to understand the sanctuary service and if you want to understand the judgment, we need to understand what happened in the olden days in the ancient Israel in the earthly sanctuary. అయితే ఈ యొక్క గుడారపు సేవలో ఏమి జరుగుతుంది, పరిశీలన తీర్పులో ఏమి జరుగుతుందో మనం అర్థం చేసుకోవాలనుకున్నట్లయితే పురాతన ఇజ్రాయేలు దేశంలో ఎటువంటి కార్యాలు జరిగాయో మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. Sanctuary is entirely a different topic. It will take 3 to 4 weeks to understand it. అయితే ఈ గుడారపు సేవ అనేది ప్రత్యేకమైనటువంటి అంశము. అది తెలుసుకోవడానికి 3 నుంచి 4 వారాల సమయం పడుతుంది. But briefly, we will see how the judgment will take place in the earthly sanctuary. Then we will go to heavenly sanctuary. అయితే ఈ భూలోకపు గుడారములో తీర్పు ఏ విధంగా తీర్చబడుతుందో మనం తెలుసుకొని తర్వాత పరలోకములో తీర్పు ఏ విధంగా తీర్చబడుతుందో తెలుసుకుందాము. If you see in Hebrews chapter 8 verse 1 and 2, it says that there are 2 tabernacles. One is earthly, the other one is heavenly. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 2 రకములైనటువంటి గుడారములను గూర్చి ప్రస్తావించబడి ఉన్నాయి. ఒకటి ఈ లోకంలో ఉండేటటువంటి గుడారము, మరి ఒకటి పరలోకంలో ఉండేటటువంటి గుడారము. So let's see what happens in the earthly sanctuary. ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి గుడారములో ఏమి జరుగుతున్నదో మనం తెలుసుకుందాం. Let's say I have committed a sin ఉదాహరణకు నేను ఒక పాపాన్ని చేసి ఉన్నాను. and I have to bring a lamb for the sacrifice of my sin. నా యొక్క పాపమునకు ప్రతిహారముగా నేను ఒక గొర్రెపిల్లను బలి అర్పించుట కొరకు తీసుకుని రావాల్సి ఉన్నది. I will bring it to the door of tabernacle. నేను ఆ యొక్క గుడారము ద్వారము దగ్గరికి ఆ యొక్క గొర్రెపిల్లను తీసుకుని వస్తాను. And I place my hands on the head of the animal. నేను ఆ యొక్క జంతువు యొక్క తలపైన నా 2 చేతులను మోపుతాను. In figure, I am transferring my sin to the animal. వ్యక్తిగతముగా నా యొక్క పాపములను ఆ యొక్క జంతువుకు నేను బదిలీ చేస్తూ ఉన్నాను. Do you know what I have to do then? ఆ తరువాత నేను ఏమి చేయాలో తెలుసా? With my own hands, I have to kill the animal. నా యొక్క సొంత చేతులతో ఆ యొక్క గొర్రెపిల్లను నేను వధించాలి. Whoever has sinned has to kill an animal. ఎవరైతే పాపము చేసి ఉన్నారో వారే ఆ జంతువును బలి అర్పించాలి. And the priest takes the blood of the animal అక్కడ ఉన్నటువంటి యాజకుడు ఆ యొక్క జంతువు యొక్క రక్తాన్ని తీసుకొని and he sprinkles on the altar. ఆయన ఆ యొక్క బలిపీఠము మీద దానిని జిలకరిస్తాడు. So in this way, what happens is my sin symbolically transferred to animal is symbolically through the blood of the animal transferred to the sanctuary. అయితే ఇక్కడ ఏం జరుగుతున్నదంటే నా యొక్క పాపము సూచనప్రాయంగా జంతువుకి బదిలీ అయి ఆ జంతువు నుంచి దేవుని యొక్క గుడారములోనికి పాపము బదిలీ అవుతూ ఉన్నది అని అర్థము. And this happens every day. ఇది ప్రతిరోజు ఇటువంటి కార్యక్రమం అనేది జరుగుతూ Every ఉంటుంది. day whoever sins, they come and they sacrifice a lamb and the priest will sprinkle the blood. In the process, all the sins of the Israelites are transferred to the sanctuary. అయితే ఈ విధంగా ప్రతిరోజు ఎవరైతే పాపము చేసి ఉన్నారో వారు వచ్చి గొర్రెపిల్లను బదిచ్చి ఇలా ప్రతిరోజు ఇజ్రాయేలు జనాంగం యొక్క పాపములన్నీ గుడారానికి బదిలీ చేయబడి ఉన్నాయి. But once a year, కానీ a special work has to be done. సంవత్సరానికి ఒకసారి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని జరిగించవలసి ఉన్నది. That is the day of atonement or cleansing of the sanctuary. అది పాప ప్రాయశ్చిత్త దినము లేదంటే గుడారమును పవిత్రపరచుట. It is written in Leviticus chapter 16.
దీనిని గూర్చి లేవ్య కాండము 16వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. I am reading two verses, Leviticus chapter 16, verse 16 and 19. నేను 2 వచనాలను చదువుతున్నాను. లేవ్య కాండము 16వ అధ్యాయము 16 మరియు 19 వచనాలు. So he shall make atonement for the holy place because of the uncleanness of the children of Israel and because of their transgressions for all their sins, and so he shall do for the tabernacle of meeting which remains among them in the midst of their uncleanness. I am reading verse 19. Then he shall sprinkle some of the blood on it with his finger 7 times, cleanse it, and consecrate it from the uncleanness of the children of Israel. అట్లు అతడు ఇశ్రాయేలీయుల సమస్త పాపములను బట్టియు, అనగా వారి అపవిత్రతను బట్టియు, వారి అతిక్రమములను బట్టియు పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండుట వలన వారికి అపవిత్రతను బట్టి అది అపవిత్రము అగుచుండెను గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. So because of the sins of the children of Israel, the sanctuary became unholy. ఇశ్రాయేలు జనాంగం యొక్క పాపములను బట్టి దేవుని యొక్క గుడారము అపవిత్రపరచబడి ఉన్నది. So let's see the process how they clean or cleanse the sanctuary. ఆ యొక్క గుడారమును ఏ విధంగా వారు పవిత్రపరుస్తారో మనము తెలుసుకుందాము. This happens on the 10th day of the 7th month according to the Hebrew calendar. అయితే హెబ్రియు పట్టికను బట్టి 7వ నెలలో 10వ దినమున ఈ కార్యక్రమం జరుగుతుందని మనం తెలుసుకున్నాము. The high priest take 2 goats ప్రధాన యాజకుడు 2 గొర్రెపిల్లలను తీసుకొని and he casts lots for the 2 goats. అయితే ఆ యొక్క 2 గొర్రెపిల్లల కొరకు చిట్టీలు వేస్తారు. One is the Lord's goat and the second one is the scapegoat. ఒకటి దేవుని యొక్క గొర్రెపిల్ల, ఇంకొకటి బలి అర్పించే గొర్రెపిల్ల. And he sacrificed the Lord's goat దేవుని యొక్క గొర్రెపిల్లను అర్పించిన తరువాత for the sins of Israel. ఇజ్రాయేలు ప్రజల కొరకు బలి అర్పిస్తారు. And he takes the blood of that goat ఆ యొక్క గొర్రె యొక్క రక్తమును తీసుకొని and he goes into the most holy place అతి పరిశుద్ధమైన ప్రదేశమునకు వెళ్ళి and he sprinkles the blood on the top of the cover of atonement. అయితే ఆ మహాపరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఆ గొర్రెపిల్ల రక్తమును అక్కడ ఉన్నటువంటి పరదా పైన ప్రధాన యాజకుడు జల్లుతాడు. మందసము పైన ఆ రక్తాన్ని జల్లుతాడు. And then he comes out of the tabernacle. మళ్ళీ ఆ యొక్క గుడారంలో నుంచి బయటకు వచ్చి He keeps his hands on the scapegoat ఆ యొక్క తర్వాత బయటకు వచ్చి ప్రధాన యాజకుడు తన చేతులను ఆ బలి అర్పించబోవు యొక్క గొర్రెపిల్ల పైన తన 2 చేతులను మోపి symbolically transferring all the sins of Israel from the sanctuary to the scapegoat. అయితే సూచనప్రాయంగా ఆ యొక్క దేవుని గుడారం నుంచి ఇజ్రాయేలు పాపములన్నీ ఆ గొర్రెపిల్లకు బదిలీ చేసి And they leave the scapegoat in the forest and it will be killed by an animal. అయితే ఆ యొక్క గొర్రెపిల్లను అడవిలో విడిచిపెట్టబడినట్లయితే దానిని ఏదైనా జంతువు వధిస్తుంది. What do you understand? దీనిని గూర్చి మీరు ఏమి అర్థం చేసుకున్నారు? Whom does the Lamb of God represents here? దేవుని యొక్క గొర్రెపిల్ల దేనిని సూచిస్తూ ఉన్నది? Jesus. యేసుక్రీస్తు వారిని. Who shed his blood for your sin and for my sin. నా కొరకు నీ కొరకు మన పాపముల కొరకు ఆయన తన రక్తాన్ని చిందించి ఉన్న రక్తమును సూచిస్తూ ఉన్నది. And the scapegoat represents Satan. అయితే ఈ యొక్క బలి అర్పించబో గొర్రెపిల్ల సాతానును సూచిస్తూ ఉన్నది. Who is the author of sin. పాపమును పుట్టించినవాడు. And do you know what the children of Israel has to do on that day? ఆ యొక్క దినమున ఇజ్రాయేలు ప్రజలు ఏమి చేయవలసి ఉన్నదో తెలుసా? This happens on the 10th day. ఇది 10వ దినమున జరగబోతూ ఉన్నది. And from 9th day evening to 10th day, the people of Israel has to prepare themselves for this work. అయితే 9వ రోజు సాయంత్రం నుంచి 10వ రోజు సాయంత్రం వరకు ఈ కార్యక్రమం కొరకు వారు సిద్ధపడి ఉండాలి. If there is one sin in the children of Israel, he will be blotted out. అయితే ఆ యొక్క ఇజ్రాయేల్ జనాంగములో ఎవరైనా పాపము చేసి ఉన్నట్లయితే అతడు జనాంగం నుంచి కొట్టివేయబడతాడు. Let's turn to Leviticus chapter 23. I am reading verse 29 and 30.
లేవియకాండము 23వ అధ్యాయము 29 మరియు 30 వచనాలు మనము చదువుకుందాము. For any person who is not afflicted in soul on that same day shall be cut off from his people. ఆ దినమున తన్ను తాను దుఃఖపరుచుకొనని ప్రతివాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. This is what happens in the earthly sanctuary for the plan of redemption and for the judgment. అయితే తీర్పు చేసే సందర్భంలో ఈ లోకంలో ఉన్నటువంటి గుడారములో జరిగేటటువంటి కార్యక్రమాలు ఇవి. And same process is happening in the heavenly sanctuary. అయితే ఇటువంటి కార్యక్రమమే పరలోకములో ఉన్నటువంటి గుడారములో జరుగుతూ ఉన్నది. Whenever I commit a sin, నేను ఎప్పుడు పాపము చేసినా I pray to God and I confess my sin. నేను దేవునికి ప్రార్థన చేసి నా పాపములను ఒప్పుకుంటాను. And my sin is transferred to the heavenly sanctuary symbolically. నా యొక్క పాపము సూచనప్రాయంగా పరలోకములో ఉన్నటువంటి గుడారానికి బదిలీ చేయబడుతుంది. And then with the blood of Jesus my sin will be forgiven. యేసుక్రీస్తు వారి యొక్క రక్తమును బట్టి నా యొక్క పాపమునకు క్షమాపణ దొరుకుతూ ఉన్నది. Only through the blood of Jesus our sins will be forgiven. కేవలము యేసుక్రీస్తు వారి యొక్క రక్తమును బట్టే మన పాపములకు క్షమాపణ దొరుకుతున్నది. And whenever I have committed sin, it is recorded in the book of life. నేను ఎప్పుడు పాపము చేసినప్పటికీ నా యొక్క పేరు జీవగ్రంథంలో రాయబడుతూ ఉన్నది. నా పాపము జీవగ్రంథములో రాయబడుతుంది. And if I have confessed my sin and Jesus has forgiven my sin, a word pardon is written on my sin. When I confess my sin and when Jesus has forgiven my sin, the word pardon is written on my sin. నేను నా పాపములను ఒప్పుకున్నట్లయితే, యేసుక్రీస్తు వారు నా పాపములను క్షమించినట్లయితే నా పేరుకు ప్రక్కన క్షమాపణ అనే పదము రాయబడుతుంది. I want to take you to the investigative judgment or the judgment that is happening in the heavenly sanctuary. పరలోకపు గుడారములో జరుగుతున్నటువంటి పరిశీలన తీర్పు యొద్దకు మిమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళాలని నేను అనుకుంటూ ఉన్నాను. Whenever a case has come up in the investigative judgment, ఎవరి గురించైనా సరే పరిశీలన తీర్పులో వారి పేరు వచ్చినట్లయితే, let's say my name has come. ఉదాహరణకు నా పేరు పరిశీలన తీర్పులో వచ్చినట్లయితే, Father will be there. తండ్రి అక్కడ ఉంటాడు. Jesus will be our advocate there. యేసుక్రీస్తు వారు మన తరపున వాదించడానికి సిద్ధంగా ఉంటాడు. Satan will be our accuser. సాతానుడు మనను నిందించువానిగా అక్కడ ఉంటాడు. When my name comes, when my sin has been exposed in the heavenly sanctuary, నా యొక్క పేరు ప్రస్తావించబడినప్పుడు, నా యొక్క పాపము అందరికీ కనబడుతూ ఉన్నప్పుడు, Jesus tells he had asked for forgiveness and I have forgiven him. యేసుక్రీస్తు వారు ఆ యొక్క పాపమునకు నన్ను క్షమాపణ వేడుకొని ఉన్నాడు, నేను ఆ పాపమును క్షమించి ఉన్నాను. He has repented for his sin. తన యొక్క పాపమును బట్టి పశ్చాత్తాపపడి ఉన్నాడు. Through my blood I have forgiven his sin. నా యొక్క రక్తము ద్వారా ఆ పాపమును నేను క్షమించి ఉన్నాను. He is righteous now. ఆయన నీతిమంతుడు. I'll cover him with my righteousness. నా యొక్క నీతి వస్త్రములతో ఆయనను నేను కప్పుతాను. As Jesus was extending his grace for the sinner, do you know what Satan does? యేసుక్రీస్తు వారు తన యొక్క కృపను కనబరుస్తున్న సందర్భంలో సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? Satan accuses us for our sins. సాతానుడు మన చేసిన తప్పులను బట్టి మనలను నిందిస్తాడు. He says, how can you forgive him? నీవు ఏ విధంగా ఆ వ్యక్తిని క్షమించగలవు? He was a murderer or he was an adulterer or he steals from many people. ఆయన హత్య చేసి ఉన్నాడు, ఎందరి దగ్గర నుంచో దొంగిలించి ఉన్నాడు, వ్యభిచారం చేసి ఉన్నాడు. Mrs. White writes, Satan remembers every sin that we commit because he is the one who tempts us. ఎల్ఎన్జి వైటమ్ గారు ఏం చెప్తున్నారంటే, మనము చేసిన ప్రతి ఒక్క పాపమును సాతానుడు గుర్తుంచుకుంటాడు. ఎందుకంటే ఆ పాపము చేసేలాగా ప్రోత్సహించువాడు సాతానుడే కాబట్టి. He exactly tells us what we have done and he argues with Jesus, how can you forgive him? మనము చేసినటువంటి పాపమును ఎంతో స్పష్టముగా వివరించి అసలు నువ్వు ఏ విధంగా ఆ పాపమును క్షమించగలవని యేసుక్రీస్తు వారిని ప్రశ్నిస్తాడు. Satan says the destiny of the sinner should be the same destiny of Satan. అయితే సాతానుడు ఏమంటాడంటే, ఒక పాపి యొక్క భవిష్యత్తు
నా భవిష్యత్తు ఏం జరగబోతుందో అదే భవిష్యత్తు ఉండాలని చెప్తాడు. Do you know what Jesus does during that time? ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారు ఏం చెప్తాడో తెలుసా? Do you know how Jesus will respond when Satan was accusing for us? మనలను సాతానుడు నిందిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వాడు ఏ విధంగా స్పందిస్తాడో తెలుసా? Revelation chapter 3 verse 7. ప్రకటన 3వ అధ్యాయము 7వ వచనము. Revelation chapter 3 verse 5, sorry. He who overcomes shall be clothed in white garments, and I will not blot out his name from the book of life, but I will confess his name before my Father and before his angels. ప్రకటన 3వ అధ్యాయం 5వ వచనము. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనుచు జీవగ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. He confesses. దేవుడు ఒప్పుకుంటాడు. He tells that I know him by name. అతని పేరును బట్టి ఆయనను నేను ఎరిగి ఉన్నాడని He చెప్తాడు. stretched out his hands, showing the hands that were pierced for our sins, and he says, I have forgiven him. మన కొరకు గాయమైనటువంటి చేతులను ఆయన చాచి చూపిస్తాడు. I brought him with my precious blood, and he is my son. నా ప్రశస్తమైనటువంటి రక్తముతో నేను ఆయనను సాధించుకొని ఉన్నాను అని చూపిస్తాడు. And Jesus not only asks for our pardon in complete. Jesus not only asks for the forgiveness of our sins completely. యేసుక్రీస్తు వారు మన యొక్క పాపమునకు క్షమించానని మాత్రమే చెప్పడం కాదు గాని He asks something else. ఇంకా దేవుణ్ణి అడుగుతాడు. It is from Great Controversy, page 483. అది మహాసంఘర్షణ అనే పుస్తకం నుంచి 483 పేజీ నుంచి రాయబడి ఉన్నది. I am reading from chapter 3. 3వ అధ్యాయం నుంచి నేను చదువుతూ ఉన్నాను. I want you to very carefully listen to this. ఈ యొక్క వాక్యాలను శ్రద్ధగా వినాలని నేను కోరుకుంటూ ఉన్నాను. Jesus asks for his people not only pardon and justification full and complete. యేసుక్రీస్తు వారు తన యొక్క ప్రజల కొరకు క్షమాపణ మరియు న్యాయము కొరకు అడుగుటమే మాత్రము కాదు గాని but a share in his glory and a seat upon his throne. అతని యొక్క సింహాసనములో మరియు అతని యొక్క మహిమలో స్థానము ఇవ్వాలని దేవుణ్ణి అడుగుతాడు. When I read those words, I was really touched. ఈ యొక్క వాక్యాలను నేను చదివినప్పుడు నా మనసుకు అది హత్తుకొని ఉన్నది. Jesus not only asks for the pardon. యేసుక్రీస్తు వారు కేవలము క్షమాపణ కొరకే వేడుకోవటం కాదు గాని He asks Father to give a share in his glory and a seat on his throne. తన యొక్క తండ్రిని తన యొక్క సింహాసనములోను తన యొక్క మహిమలోను భాగస్వామిగా చేయాలని కోరుకుంటాడు. What a love that Jesus shows for each one of us. యేసుక్రీస్తు వారు ఎంతటి ప్రేమను మన కొరకు కనబరుస్తూ ఉన్నాడు. We cannot repay God's love by anything. దేవుని యొక్క ప్రేమకు మనము వెల కట్టలేనిది. But today if you look at our lives, కానీ ఈ రోజు మన యొక్క జీవితాలను మనము చూసుకున్నట్లయితే but today if we see how much we love God, దేవుణ్ణి తిరిగి మనము ఎంత ప్రేమిస్తున్నామో చూసుకున్నట్లయితే I think we are way behind. మనము ఎంతో వెనుకబడి ఉన్నాము. But if our sin is not forgiven, మన యొక్క పాపమునకు క్షమాపణ లేనట్లయితే however small it may be, అది ఎంత చిన్న పాపము అయినప్పటికీ our name will be blotted out from the book of life. జీవ గ్రంథము నుంచి మన పేరు తొలగించబడుతుంది. Dear members, ప్రియమైన సంఘ సభ్యులారా, sins may be denied from parents. మన యొక్క తల్లిదండ్రుల నుంచి మన యొక్క పాపములను మనము కప్పుకొనవచ్చు. Sins may be covered up from spouse. మన యొక్క ప్రేమికుల నుంచి మన యొక్క దగ్గరి బంధువుల నుంచి మన యొక్క పాపములను మనము కప్పుకొనవచ్చు. Sins may be unknown to our friends. మన యొక్క స్నేహితులకు మన యొక్క పాపములు తెలియకపోవచ్చు. But every sin that is done secretly or openly is wide open with an accurate exactness before the heavenly sanctuary.
పరలోకపు గుడారంలో మన చేసిన రహస్యపు పాపమైతేనేమి, బహిరంగ పాపమైతేనేమి ఎంతో స్పష్టముగా అవి అక్కడ కనబడుతూ ఉన్నాయి. Words once spoken, మనము పలికినటువంటి మాటలు, deeds once done must face judgment. మనం పలికినటువంటి మాటలకు బట్టి, మనము చేసినటువంటి పనులకు బట్టి మనము తీర్పును ఎదుర్కొనవలసి ఉన్నది. Do you know that even our motives will be weighed in the judgment? అయితే మన యొక్క ఉద్దేశములు కూడా తీర్పు తీర్చబడతాయి. So this afternoon I want you to understand and realize how are we prepared for this judgment. అయితే ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మనము తీర్పు తీర్చబడుటకు ఏ విధంగా సిద్ధపడి ఉన్నామో తెలుసుకోవాలని కోరుకుంటూ If ఉన్నాను. my name comes in the judgment, ఇప్పుడు నా యొక్క పేరు తీర్పు తీర్చే సందర్భంలో వచ్చినట్లయితే they will take everything, how I am using my time, how I am using my energy. నా యొక్క సమయాన్ని నేను ఏ విధంగా ఉపయోగించుకుంటూ ఉన్నాను, నా యొక్క శక్తిని నేను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాను, ప్రతి దానిని అక్కడ పరిగణంలోకి How I am తీసుకొస్తారు. using my money, how I am using my influence. నా యొక్క సంపాదనను నేను ఏ విధంగా ఉపయోగిస్తూ ఉన్నాను, నా యొక్క ప్రభావమును, పలుకుబడిని నేను ఏ విధంగా ఉపయోగిస్తూ ఉన్నాను అనే And దాన్ని కూడా, how I am using my talent. నా యొక్క ప్రతిభను, తలాంతును ఏ విధంగా ఉపయోగిస్తూ ఉన్నాను. Everything, every moment of our life, every second will come into the judgment. నా జీవితంలోని ప్రతి క్షణము తీర్పు తీర్చే సందర్భంలో పరిగణంలోకి తీసుకుని రాబడుతూ ఉన్నాయి. Likewise, they go through all the names who have accepted Jesus as their savior. ఈ విధంగానే యేసుక్రీస్తు వారిని రక్షకుడుగా అంగీకరించిన ప్రతి ఒక్క పేర్లను వారు చూస్తారు. Whenever every name comes, whenever your name comes, whenever my name comes, Jesus will advocate for us. ప్రతిసారి నీ పేరు వచ్చినప్పుడు, నా పేరు వచ్చినప్పుడు, మనందరి పేరు వచ్చినప్పుడు మన తరపున యేసుక్రీస్తు వారు వాదించటానికి సిద్ధంగా ఉన్నాడు. And Satan accuses us. సాతానుడు మనలను దూషిస్తాడు. And once all names are finished, the judgment is finished. అందరి పేర్లు ప్రస్తావనలోకి వచ్చిన తరువాత తీర్పు సమయము ముగుస్తుంది. Do you know what happens if the judgment is finished? తీర్పు ముగిసిందంటే ఏం జరుగుతుందో తెలుసా? The second coming of Jesus. యేసుక్రీస్తు వారి యొక్క రాకడ సంభవిస్తుంది. So right now, according to the prophecy of 2300 days, the investigative judgment has begun in October 22, 1844. 2300 ప్రవచన ప్రకారము అక్టోబర్ 22, 1844 సంవత్సరంలో పరిశీలన తీర్పు ప్రారంభమై ఉన్నది. 175 years has passed. 175 సంవత్సరాలు గడిచిపోయి ఉన్నవి. If you see the situation of the world today, I believe that the investigative judgment will soon finish and Jesus will come soon. ఇప్పుడు లోకంలో సంభవిస్తున్నటువంటి పరిస్థితులను చూసినట్లయితే పరిశీలన తీర్పు త్వరగా ముగింపుకు వచ్చి యేసుక్రీస్తు వారి యొక్క రాకడ సంభవిస్తుందని నేను నమ్ముతూ ఉన్నాను. No one knows when our name will come, మన పేరు ఎప్పుడు ప్రస్తావనకు వస్తుందో తెలియదు, but one day it will come, కానీ ఒక రోజున ఖచ్చితంగా మన పేరు వస్తుంది. and it will come sooner than we expect. మనం అనుకున్న దానికంటే వేగంగా మన పేరు తీర్పు తీర్చే సందర్భంలో వస్తుంది. Let's just assume that my name is going to come tomorrow, that is on Sunday. ఉదాహరణకు రేపు ఆదివారమున నా పేరు పరిగణంలోకి వస్తుందని నేను అనుకుంటూ ఉన్నాను. What will be my future? నా యొక్క భవిష్యత్తు ఏమై ఉండబోతూ ఉన్నది? I might have done a very great thing. నేను గొప్ప పని చేసి ఉండవచ్చు. I might have served Lord very faithfully. దేవుణ్ణి ఎంతో నమ్మకంగా నేను సేవించి ఉండవచ్చు. But if I have one unrepented sin against my name will be blotted out from the book of life. కానీ నా యొక్క పేరు పక్కన నేను క్షమాపణ అడగని ఒక్క పేరు ఉన్నట్లయితే జీవగ్రంథము నుంచి నా యొక్క పేరు తొలగించబడుతుంది. Let's assume that my name has come yesterday. ఉదాహరణకు నా పేరు నిన్ననే వచ్చినట్లయితే The case has investigated. నా యొక్క ప్రస్తావన అక్కడ ముగిసి ఉన్నది. Where do I stand? నా స్థానము ఏమై ఉన్నది? Let's assume that your name has come yesterday. ఉదాహరణకు మీ పేరు నిన్న ప్రస్తావించబడినట్లయితే What will happen? ఏం జరుగుతూ ఉన్నది? What will be our future? మన యొక్క భవిష్యత్తు ఏమై ఉండబోతూ ఉన్నది? Do you know what happens if the probation is closed or if the judgment is finished?
తీర్పు లేదంటే ఆ యొక్క కృపకాలము ముగిసిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో తెలుసా? Last verse for today, Revelation chapter 22, verse 11. ఈరోజు చివరి వాక్యము ప్రకటన 22వ అధ్యాయము 11వ వచనము. He who is unjust, let him be unjust still. He who is filthy, let him be filthy still. He who is righteous, let him be righteous still. He who is holy, let him be holy still. అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. There will be no change. తరువాత మార్పు అనేది If the సంభవించదు. judgment is finished, we will remain as we are. తీర్పు ముగిసిన తరువాత మనం ఏ స్థానంలో ఉన్నామో ఆ స్థానంలోనే ఉండబోతూ ఉన్నాము. So today I want you to realize that we are living in a very, very solemn condition. అయితే ఈ రోజు మనం అందరము ఒక కష్టకాలంలో మనము జీవిస్తూ ఉన్నాము అనే నిజాన్ని గ్రహించవలసిందిగా కోరుతూ ఉన్నాను. If you feel that there is a sin that is unrepented in your life, మీ యొక్క జీవితంలో మీరు ఒప్పుకోని పాపము ఏదైనా ఉన్నదని మీరు అనుకున్నట్లయితే, if you feel that you have broken one of the commandments of God, దేవుని యొక్క ఆజ్ఞలలో ఏదైనా ఒక ఆజ్ఞను మీరు అతిక్రమించారని భావిస్తున్నట్లయితే, if you feel that there is a secret sin that you cherish in your heart, రహస్యముగా మీరు పాపాన్ని చేస్తూ సంతోషిస్తూ ఉన్నారని మీరు అనుకున్నట్లయితే, I feel this is the right time for us to come to God. దేవుని దగ్గరికి రావడానికి ఇదే సరైన సమయం అని నేను అనుకుంటూ ఉన్నాను. When we come to God, దేవుని యొద్దకు మనం వచ్చినప్పుడు, when we repent for our sin, మన యొక్క పాపములను మనము ఒప్పుకున్నప్పుడు, Jesus will stretch out his arms యేసుక్రీస్తు వారు తన యొక్క హస్తములను చాచి, and he says, I have brought you with a price. నేను వెలకట్టి నిన్ను కొనుక్కొని ఉన్నాను, I have forgiven you. నిన్ను క్షమించి ఉన్నాను, I'll give you a share in my glory and a seat upon my throne. నా యొక్క మహిమలో నా సింహాసనములో నిన్ను భాగస్వామిగా నేను చేసుకుంటాను. May this be our experience as we prepare ourselves for the soon return of our Lord. యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడుతున్న సందర్భంలో ఇది మన ఒక అనుభవముగా మిగిలిపోవాలని నేను అనుకుంటూ ఉన్నాను. May God bless each one of us. దేవుడు మన అందరినీ దీవించునుగాక.